ఆల్రైట్, తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ని ముందుగా చూద్దాము. తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ ముందుగా చూద్దాము. కష్టే ఫలి అంటున్నారు రేవంత్. ఎస్, ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటున్నారు రేవంత్. కష్టపడ్డ వారికే నామినేటెడ్ పోస్టులు దక్కుతాయి అంటున్నారు. ఇక సెకండ్ హెడ్లైన్, విషాదంలో విహారయాత్రల. ఎస్, ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందంటున్నారు కేటీఆర్. విషాదంలో మంత్రులు హెలికాప్టర్ యాత్రలు చేస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శించారు. థర్డ్ హెడ్లైన్, 5 అనుమానిత లొకేషన్లు. ఎస్, టన్నెల్లో ఒక రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది. అనుమానిత లొకేషన్లలో ఇప్పుడు డ్రిల్లింగ్ చేపట్టారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్. ఎస్, ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ చూద్దాము. కొంత సంక్షేమం, కొంత అభివృద్ధి. ఇట్స్ అబౌట్ బడ్జెట్. 3,22,359 కోట్లతోటి ఏపీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అన్నారు పయ్యావుల కేశవ్. సెకండ్ హెడ్లైన్, మార్చిలో నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామంటున్నారు సీఎం. సాధికార కమిటీ సభ్యులకే ఈ నామినేటెడ్ పదవులు ఇస్తామంటున్నారు. ఇక లాస్ట్ హెడ్లైన్, మాపై నిందలు ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు బుగ్గన. బడ్జెట్లో గత ప్రభుత్వ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అంటున్నారు ఆయన.